మచ్చలు ఉన్నాయి. కొంతమంది అంతకుముందు అతను చూసేటువంటి వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే ఆ యొక్క పాత స్థితి దొరకటువంటి జీవితం, ఏమండి, చాలా అసభ్యకరమైన జీవితం. అనేక దయ్యాలు పట్టి నెమ్మది లేకుండా అతడు ఎడమధ్య ఉండేవాడు కాదు, కానీ సమాధుల్లోనూ ఆ కొండల్లో కూడా నివాసం చేస్తూ ఉండేవాడు. సమాధుల్లో, కొండల్లో అతని యొక్క నివాసం. ఏమండి ప్రియ సహోదరులారా, ఈ దినాల్లో మనుషులు మీరు ఇప్పుడు దొరికినటువంటి ఆ కోడపాండ కాడికి వెళ్ళి మీరు చూస్తే మనుషులు తెల్లారి ఏ స్థితిలో ఉంటారో మనకు బాగా అర్థమైపోతుంది కదండి. చాలా బాగా అర్థమైపోతుంది. కొంతమంది చచ్చిపోతారేమో తెలియదు. ఏమండి ఆ దోపుళ్ళకి, ఆ పిచ్చి శాస్త్రాలకి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధి అంటే మనుషుడికి ఏం అర్థమో కాకుండేది. దేవుణ్ణి ఆరాధించే విషయాన్ని మనుషులు అర్థం చేసుకోలేకపోతా ఉన్నాడు. చెబితే మాకు చాలునే అంటా ఉంటాడు. వాడికై వాడు తెలుసుకోడంట, చెప్పింది మాత్రమో విన్నాడు. వాడికై వాడు తెలుసుకోడు, చెప్పింది వినడు. మూర్ఖత్వము ఏంటి చెప్పండి? మూర్ఖ స్వభావము. సహోదరులారా, ఈ దినాల్లో కూడా దేవుని యొక్క వాక్యం అనేక చర్చిల్లో అనేక కోడలకి వెళ్ళి అన్నారు, కానీ దున్నపోతు మీద నీళ్లు పోస్తే కాలిపోతే ఎలా ఉండదో అలాగనే ఉండిపోతారన్నమాట. ఏం స్పందన ఉండదు. వాడి భాషల్లో మార్పు రాదు, వాడి నోటిలో మార్పు రాదు, వాడి నడవడిలో మార్పు రాదు. ఏమండి ఇలా పాడినే పాటల పాటపడ దాసుడని పొద్దుమానం కూడా ఏమండి ఆ చెప్పిన మాటలే చెబుతా ఉంటా. ఏమండి పశువుదాపం నమ్ముతున్నాను, దయం కూడా నమ్మిద్ది. నమ్మదా? దేవుడు దయం కూడా నమ్మిద్ది ప్రియ సహోదరులారా. కాబట్టి ముందు ఒక సంఘం నడపాలంటే, ఒక వ్యక్తిని నువ్వు స్వాత పోల్చాలంటే బోధించే నీవు మారు మూసుకొని ఉండాలి. నీ పాపను పశ్చాత్తాపడి నీతిగా నిజాయితీగా జీవించాలి. ఏమండి నేను ఒక మంచి ఆఫీసర్ గారి భార్య చనిపోయింది. ఆ చనిపోయిన రోజు వెళ్ళాను. ఈ రోజు మట్టి కార్యక్రమానికి ఉండాలి గారంటే నాకు ఏ ఊరు కొడాలి సార్, సమాధి కార్యక్రమం తప్పనిసరిగా ఉంటాను కానీ ఉండేవాళ్ళే, ఎందుకంటే నాకు అభిమానమే మీరంటే అని చెప్పేస్తున్నా. పాప నిన్న